జై శ్రీరామ. శ్రీరాముని అనుగ్రహంతో అందరికీ తెలిసిన కథ అయిన రాఖీ పండుగ విశిష్టత చదువుతున్నాను. రాఖీ పండుగ అన్న చెల్లెలే కాదు, అక్క తమ్ముడే కాదు, భార్య భర్తకి, అత్త కోడలకి, తల్లి కొడుకుకి, స్నేహితులు వీళ్ళు అందరూ రాఖీ కట్టుకోవచ్చు. రాఖీ అంటే శ్రీరామ రక్ష లాంటిది. అటువంటి రాఖీ గురించి 4 కథలు చదువుతున్నాను. శ్రావణ మాసములో వచ్చే పౌర్ణిమను రాఖీ పండుగ, జంధ్యాల పౌర్ణమి అంటారు. అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముడు మధ్య గల ప్రేమానురాగాలను గుర్తు చేయడానికే ఈ రాఖీ పండుగ. రాఖీ పండుగ ఈనాటిది కాదు, అనాది నుంచి దేవతలు జరుపుకునే పండుగే రాఖీ పండుగ. 1వ కథ. దేవతలకు రాక్షసులకు మధ్య పుష్కర కాలము యుద్ధము జరిగింది. ఆ యుద్ధములో దేవేంద్రుడు ఓడిపోయి అమరావతి నగరములో దాక్కున్నాడు. రాక్షసులు అమరావతిని వశము చేసుకోబోతున్న సమయములో దేవేంద్రుడు భార్య సచీదేవి తన భర్తకు విజయము కలగాలని పార్వతీ పరమేశ్వరులను, లక్ష్మీనారాయణులను పూజించింది. వారు అనుగ్రహముతో ఇచ్చిన రక్ష భర్త చేతికి కట్టింది. భార్య సచీదేవి ఇంద్రునకు. సచీదేవి రక్ష కట్టిన రోజు కనుక రక్షాబంధన్ ప్రశస్తి పొందింది. దేవేంద్రుడికి భార్య సచీదేవి కట్టిన రక్ష భర్త క్షేమము కోసము, భర్త విజయము పొందాలని కట్టిన రక్ష. అదే రక్షాబంధన్. జై శ్రీరామ. 2వ కథ. బలిచక్రవర్తి యజ్ఞము చేస్తున్నప్పుడు దేవతలను రక్షించడానికి శ్రీ మహావిష్ణువు 7 ఏళ్ల వయస్సు బాలుడుగా పొట్టిగా వామనావతారములో వెళ్ళి బలిచక్రవర్తిని వామనుడు 3 అడుగుల దానము అడిగను. 2 అడుగులు దానము ఇచ్చిన తరువాత 3వ అడుగుతో బలిచక్రవర్తి శిరస్సు మీద పాదము పెట్టి పాతాళానికి పంపించెను. శ్రీ మహావిష్ణువుని బలిచక్రవర్తి పాతాళములో ఉండిపోమ్మని వరము కోరెను. అప్పుడు లక్ష్మీదేవి తన భర్త శ్రీ మహావిష్ణువుని రక్షించుకొనుటకై పాతాళమునకు వెళ్ళి బలిచక్రవర్తిని సోదరుడుగా భావించి రక్షాబంధన్ కట్టి తన భర్తను వైకుంఠము తీసుకొని వెళ్ళిపోయాను. అదే రక్షాబంధన్. శ్రీరామ. 3వ కథ. త్రేతాయుగములో పితృవాక్య పరిపాలనకై శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతుడై అడవులకు వెళ్ళినప్పుడు తల్లి కౌసల్య శ్రీరామచంద్రునికి శుభాలు కలగాలని రక్ష కట్టింది. అది తల్లి ప్రేమ. పుత్రుని క్షేమాన్ని కాక్షిస్తూ రక్ష కట్టింది తల్లి కౌసల్య. అదే రక్షాబంధన్. శ్రీరామచంద్రుడు క్షేమముగా వనవాసము నుండి తిరిగి వచ్చి 3 తల్లులు ఆశీస్సులు అందుకున్నాడు. తల్లి కొడుక్కి రక్ష కట్టింది. అదే రక్షాబంధన్. జై శ్రీరామ. 4వ కథ. ద్వాపరయుగములో ద్రౌపది శ్రీకృష్ణుడిది అన్నా చెల్లెళ్ళు అనుబంధము. ఒకప్పుడు శిశుపాలుడిని సంహరించే సమయములో సుదర్శన చక్రము రాపిడికి శ్రీకృష్ణుని వేలికి గాయమై రక్తము వచ్చింది. అది చూచిన ద్రౌపది తన చీర కొంగును చించి వేలికి కట్టు కట్టింది. అదే రక్షాబంధన్. ఆ తరువాత సభలో ద్రౌపది వస్త్రాపహరణ సమయములో శ్రీకృష్ణుడు చీరలు ఇచ్చి రక్షించాడు. అదే అన్నా చెల్లెళ్ళ ప్రేమ. అదే రక్షాబంధన్. జై శ్రీరామ. 5వ కథ. యుగాలు మారినా, కాలాలు మారినా, తరాలు మారినా రక్షాబంధన్ విలువ ఏనాడు మారలేదు, తగ్గలేదు. దేవేంద్రుడు భార్య సచీదేవి రక్ష కట్టినట్టు భర్త క్షేమం కోసము భార్య రక్ష కట్టవచ్చు. శ్రీకృష్ణుడికి ద్రౌపది కట్టు కట్టినట్టు అన్నా చెల్లెళ్ళు ఒకరికి ఒకరు రక్ష కట్టుకోవచ్చు. శ్రీరాముడికి తల్లి కౌసల్య రక్ష కట్టినట్టు తన బిడ్డకి తల్లి రాఖీ కట్టవచ్చు. లక్ష్మీదేవి భర్త కోసము బలిచక్రవర్తిని సోదరుడుగా భావించి రక్ష కట్టినట్టు భర్త క్షేమం కోసము భార్య
రాఖీ కట్టవచ్చు. అత్తా కోడళ్ళు ప్రేమగా ఉండాలని రాఖీ పండుగ నాడు ఒకరికి ఒకరు రాఖీ కట్టుకోవచ్చు. రాఖీ పండుగ నాడు అన్నదమ్ముడు క్షేమం కోసము, అభివృద్ధి కోసము అక్కా చెల్లెళ్ళు రాఖీ కట్టవచ్చు. రాఖీ పండుగ నాడు అక్కా చెల్లెళ్ళు సౌభాగ్యముగా ఉండాలని అన్నదమ్ములు కూడా రాఖీ కట్టుకోవచ్చు. తన పిల్లలు రక్షణ కోసము రాఖీ పండుగ నాడు తల్లి రాఖీ కట్టవచ్చు. ఇదే రక్షాబంధన్ విలువ. ఈ రక్షాబంధన్ కథ విన్నవారు ఒకరికి ఒకరు ప్రేమానురాగాలుగా ఉండాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ. సర్వే జనో సుఖినో భవంతు. జై శ్రీరామ.